పిచ్చివాడి తెలివి. కూకీ రాజ్యంలో నేర్పరి అయిన కమ్మరి ఒకడుండేవాడు. ఆ రాజ్యంలో గల వేటగాళ్ళు, వ్యవసాయదారులు తమకు కావలసిన పరికరాలను ఆ కమ్మరి చేతనే చేయించుకునేవారు. ఒకరోజు ఉదయం కమ్మరి తన కొలిమికి తిత్తిపోసి పని ప్రారంభించబోతుండగా రాజభటుడొకడు వచ్చి రాజుగారు వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు. వెంటనే కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి బట్టలు మార్చుకొని రాజుగారి వద్దకు బయలుదేరాడు. కమ్మరి వచ్చాడని భటులు చెప్పగానే రాజు అతన్ని తన సమక్షానికి రప్పించి అనేక ఉక్కు ముక్కలు అతని ముందు పెట్టి, నువ్వు వీటిని తీసుకుపోయి కరిగించి మనిషిని తయారు చేయాలి. ఉక్కుతో చేసిన మనిషిని కాదు, రక్తమాంసాలు కలిగి అన్ని పనులు చేస్తూ ఆలోచించగల మనిషిని తయారు చేయాలి. నీకు 1 రోజులు గడువిస్తున్నాను అన్నాడు. కమ్మరికి మతి పోయినట్టయింది. రాజాజ్ఞకు ఎదురు చెప్పటానికి లేదు. చెప్పినట్టు చేయకపోతే రాజు తల తీయిస్తాడు. దీంతో కమ్మరి గుండెల్లో రాయి పడ్డట్టయింది. అతను రాజుగారికి వంగి నమస్కారం చేసి ఇంటి దారి పట్టాడు. తరువాత కమ్మరి మిత్రులంతా అతని ఇంటికి వచ్చి అతనికి ఏర్పడిన ప్రమాద పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ ప్రమాదం నుంచి అతను బయటపడటానికి తలా ఒక మార్గం చెప్పారు. కానీ ఈ సూచనలేవి కమ్మరికి ఆచరణ యోగ్యంగా అనిపించలేదు. అతను అహోరాత్రాలు మనోవ్యాధికి గురై నిద్రాహారాలు మాని మనుషుల మధ్య ఉండలేక అరణ్యంలో తిరుగుతూ తనలో తాను మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేశాడు. ఇలా అతను తిరుగుతూ ఉండగా అరణ్యంలో ఒక చోట ఒక పిచ్చివాడు అకస్మాత్తుగా ఎదురుపడి, నువ్వేనా కమ్మరన్నా? ఈ పూట మా ఇంటికి విందుకు రావాలి అన్నాడు. ఈ పిచ్చివాడు కమ్మరికి పాత స్నేహితుడే. కొంతకాలం కిందట అతనికి మతి చెలించింది. అది మొదలు అతను అరణ్యంలోనే తిరుగుతున్నాడు. ఎవరికంటా పడటం లేదు. ఆ పిచ్చివాడిని చూడగానే కమ్మరికి జాలితో పాటు అసూయ కూడా కలిగింది. వాడికి ఏ విచారం లేదు, హాయిగా ఉన్నాడు. కమ్మరిని ఆ పిచ్చివాడు ఒక చెట్టు కిందకి తీసుకుపోయి, ఇదే మన ఇల్లు, ఇదిగో విందు అంటూ ఇన్ని నేరేడు పళ్ళు తేనె పట్టు తెచ్చి కమ్మరికి ఇచ్చాడు. ఇద్దరూ నేరేడు పళ్ళు తిని తేనెను తాగారు. చాలా రోజులుగా తిండి లేక మాడుతున్న కమ్మరికి ఈ భోజనం అమృతంలా ఉంది. ఏ బుద్ధిన ఉన్నాడో కమ్మరి ఆ పిచ్చివాడితో, రాజుగారు తనకిచ్చిన పని గురించి చెప్పి ఉక్కుతో నిజమైన మనిషిని చెయ్యమంటాడు రాజు. అది సాధ్యమా? చెయ్యకపోతే నన్ను రాజు చంపేస్తాడు అని అన్నాడు. పిచ్చివాడు కొంచెం ఆలోచించి, ఉక్కుతో మనిషిని చెయ్యొచ్చునే, అదేం కష్టం అన్నాడు. ఎలా అని అడిగాడు కమ్మరి. పిచ్చివాడు కమ్మరికి దగ్గరగా జరిగి, ఇది రహస్యం, స్నేహితుడు కనుక చెప్తున్నాను. కొలిమిలో మనిషి వెంట్రుకలతో మంట చేసి ఉక్కుని కరిగించాలి. మంట మరీ ఎక్కువైనప్పుడు మనిషి కన్నీళ్లు చల్లుతూ ఉండాలి. అలా కరిగించి పోత పోస్తే నిజమైన మనిషి తయారవుతాడు. ఈ రహస్యం జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు. కమ్మరి తలలో ఒక ఆలోచన మెరిసింది. బావుందన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, మళ్ళీ కనిపిస్తాను అంటూ అతను పిచ్చివాడి వద్ద సెలవు తీసుకొని తిన్నగా రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఉక్కుతో మనిషిని చేయటానికి ఏర్పాట్లన్నీ చేశాను. నాకు కావలసిన సరుకు సామాను తమరు తెప్పించాలి అని అన్నాడు. ఆ సామాన్లు ఏంటని రాజు అడిగాడు. ఉక్కు కరిగించటానికి బొగ్గు పనికిరాదు, మనిషి వెంట్రుకలు కావాలి. అవి 1000 బస్తాలు ఇప్పించండి. అలాగే కొలిమి మరీ వేడెక్కినప్పుడు చల్లారటానికి మనిషి కన్నీళ్లు కావాలి. అవి 1000 కుండలు తెప్పించండి. అవన్నీ దగ్గర పెట్టుకుని కానీ ఉక్కు మనిషిని చేయడం కుదరదు అన్నాడు కమ్మరి. రాజు సరేనని భటులను రాజ్యం మీదకి పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి, మహారాజా, కమ్మరి కోరే సామాన్లు దొరికేటట్టు లేవు. ఒక బండెడు వెంట్రుకలు, ఒక కడువెడు కన్నీళ్ళైతే దొరుకుతుందేమో గాని అంతకు మించి దొరకదు అని చెప్పారు. రాజు నిరుత్సాహం చెంది కమ్మరిని పిలిపించి, ఉక్కుతో మనిషిని చేయటానికి కావలసిన ద్రవ్యాలు రాజ్యంలో ఎక్కడా దొరికేటట్టు లేవు. పోనీలే, ఆ పని మానేద్దాం అన్నాడు. కమ్మరి ప్రాణాలు కుదుటపడి బతుకు జీవుడా అని ఇంటికి చేరుకున్నాడు. అతను అరణ్యంలో ఉంటున్న పిచ్చివాడిని తెచ్చి తన ఇంట్లోనే ఉంచుకొని తిండి బట్ట ఇచ్చి పోషించాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.